చూసారా, ఇప్పుడు నేనేదో రాక్షసినని మంచిదాన్ని కాదని అనుకుంటున్నారు. నేను ముందే చెప్పాను కదండి, నన్ను ఒక మనిషిగా చూడడం లేదు. వీళ్ళ దృష్టిలో నేను చెడ్డదాన్ని. అలా అనుకోకండమ్మా. భాగ్యమేదో ఊహించుకొని అలా అనుకుంది తప్ప మిమ్మల్ని తప్పుగా అనుకోలేదు. దయచేసి మీరు కాస్త కోపాన్ని తగ్గించుకుంటే అన్నీ సవ్యంగానే జరిగిపోతాయమ్మా. నువ్వు వాళ్ళింటికెళ్ళి ఎలా ఊహించుకున్నావో వాళ్ళు అలాగే ఊహించుకొని మాట్లాడారు. సరేనా? అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఇంటికొచ్చిన వాళ్ళతో కాస్త సంతోషంగా మాట్లాడితే చాలు. అన్నీ సర్దుకుపోతాయి. అన్ని పనులు నిర్విఘ్నంగా జరిగిపోతాయి. మనసులోని అనుమానాల్ని తీసేసి నవ్వుతూ మాట్లాడుకోండి వరలక్ష్మి. పోనీయండి బావగారు, ఇక ఆ టాపిక్ కుదిరేయండి. గతం గతహ అనుకుంటేనే సుఖం. ఇప్పుడు జరగాల్సింది మాట్లాడుకుందాం. చెప్పండి. చెప్పేదేముంది బావగారు, నా కూతురు మీ ఇంటికి కాపురానికి వస్తే దానికి సెక్యూరిటీ లేదనేది వరలక్ష్మి భయం. ప్రశాంతంగా కాపురం సాగదనేది దాని కలవరం. అలాంటిది ఏమీ లేదు. మీ కూతురిని మేము బాగా చూసుకుంటామని వియ్యపురాలు ఒక్క మాట చెప్తే చాలు. ఇంకేం అవసరం లేదండి. ఏం భాగ్యం, విన్నావుగా? అది వాళ్ళ మాట. నువ్వేం చెబుతావో చెప్పు. అందరికీ నేను చెప్పేది ఒకటేనండి. నేనేం రాక్షసుని కాదు. నేను సాధారణ మనిషిని. నాకు ఒక కూతురుంది. ఏదో కోపం వచ్చినప్పుడు వెనక ముందు చూసుకోకుండా ఓ మాట అంటే అంటానే కాని మనసులో ఏం పెట్టుకోను. పెట్టుకుని సాధించే మనస్తత్వం కాదు నాది. ఇంతకంటే నేను చేసిన తప్పేమీ లేదు. అర్చన ఎలాంటి పిల్లో నాకు తెలుసు. తను మా ఇంటికి కోడలుగా రావడం మా అదృష్టం. నన్ను నమ్మి అర్చనను పంపించండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. నా కూతురులా చూసుకునే బాధ్యత నాది. మరో విషయం మీకు స్పష్టంగా చెప్తున్నాను. ఎప్పుడో ఓసారి అర్చన చిన్న తప్పు చెయ్యొచ్చు, లేదా నేను చెయ్యొచ్చు. ఒకళ్ళనొకళ్ళం ఓ మాట అనుకోవచ్చు. అది తప్పు అనుకోను. అంతకు మించి మరే తప్పు జరగదు. మీరు నా మాట నమ్మితే మీ కూతురిని నాతో పంపించండి. ఏ లోటు రాకుండా చూసుకుంటాను. ఇంతకు మించి నేనేం మాట్లాడలేను. అమ్మా, అత్తయ్య చెప్పాల్సిన అన్ని విషయాలు స్పష్టంగా చెప్పాక ఇంకా నువ్వు అలా మౌనంగా ఉంటే ఎలా? నీ మౌనానికి అర్థమేంటి? అర్చనను మీ ఇంటికి పంపిస్తామని సంతోషంగా చెప్పొచ్చు కదా. ఏంటమ్మా ఆలోచన? వరలక్ష్మి, ఒక్కసారి అర్చనని గమనించు. ఇప్పటిదాకా ఆనందంగా ఉంది. నీ నుంచి ఏ సమాధానం రాకపోయేసరికి ఎలా డల్గా మొహం పెట్టిందో చూడు. అది సంతోషంగా ఉండాలంటే నీ అంగీకారం అవసరం. చెప్పడానికి ఏముందండి, నా కూతురి కోసం నా కోపం, పట్టుదల, పంతం అన్నీ వదిలేస్తున్నానండి. అది జీవితాంతం సంతోషంగా ప్రశాంతంగా జీవితం గడపడానికి, మీరందరూ ఇచ్చిన మాట నిలబడడానికి. వాళ్ళిచ్చిన మాట వాళ్ళు కాపాడుకుంటే నాకెలాంటి అభ్యంతరమూ లేదు. అర్చన సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. అమ్మయ్యా, ఒక్క మాటతో సమస్య తీర్చేశారు. భాగ్యం, నీకు సంతోషమే కదా? ఏం వియ్యపురాలా, మీకు అన్ని విధాలా సంతోషమే కదా? ఏం అర్చన? అర్చన మొహంలో ఎంత సంతోషమో చూడండి. అమ్మా, వెళ్ళి రెడీ అవ్వు, మనం బయలుదేరదాం. సరే మావయ్య. బావగారు, ఇన్ని రోజులు వేధించిన సమస్య ఈ రోజుతో తీరిపోయింది. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు అందరూ ఇక్కడే భోంచేసి వెళ్ళాలి. అమ్మ అర్చన, వీళ్ళ ఏర్పాట్లు చూడమ్మా. అంతా సవ్యంగా జరిగిపోయింది. పోతే బావగారు, మరో ముఖ్య విషయం. చెప్పండి బావగారు. మరేం లేదు, పెళ్ళై దగ్గరగా ఓ సంవత్సరం కావస్తోంది.
ఏవో చిన్న చిన్న సమస్యల వల్ల వీళ్ళు ఒకటి కాలేకపోయారు. మళ్ళీ ప్రత్యేకంగా మరో ముహూర్తం గురించి మరో రోజు టైం వేస్ట్. అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఆ కాస్త ముగించేస్తే సరిపోతుందని నా ఆలోచన. మీరు చెప్పింది కరెక్టే బావగారు. ఎందుకు ఇంకా వాయిదా వేయటం? నాకు నిజంగా ఈ ఆలోచన రానేలేదు. మా ఇంటి ప్రక్కన ఓ మంచి బ్రాహ్మడున్నాడు, ఆయన్ని కలిస్తే సరిపోతుంది. ఆయన దాకా ఎందుకండి? మా ఇంటి పక్కనే ఓ పూజారున్నాడు, ఆయన చాలు. ఆయన కలిసి వద్దాం, సరేనా? అలాగే బావగారు, వెంటనే వెళ్ళి కలుద్దాం పదండి. వరలక్ష్మి, నువ్వు అర్చన దగ్గరికి వెళ్ళి ఆ పనులు చూడు. నేను బావగారు సిద్ధాంత్ గారిని కలిసి వస్తాం. అలాగేనండి. భాగ్యం, అలా ఉలుకు పలుకు లేకుండా కూర్చుంటావేంటి? వెళ్ళి అర్చనకు కాస్త సాయం చెయ్యి. అలాగే బావగారు. వెళదామా? అరే వినోద్, నువ్వు వెళ్ళి పండ్లు స్వీట్లు తీసురా. బావగారు, మనం వెళదాం పదండి. అర్చన, అమ్మా అర్చన. అత్తయ్య, ఈ కూరగాయలు నేను తరిగి పెడతానమ్మా. అయ్యో వద్దత్తయ్య, పర్లేదు, మీరు వెళ్ళి కూర్చోండి, నేను చూసుకుంటాను. అదేంటమ్మా అలా అంటావు? మన ఇంట్లో మనం కలిసి పనులు చేసుకోమా? ఇది కూడా మనలే కదా, ఇటు ఇవ్వమ్మా. పర్లేదత్తయ్య. పర్వాలేదు, ఇవ్వమ్మా. అర్చన, ఎందుకమ్మా ఆవిడ కూరలు తరగడానికి ఇచ్చావు? ఏం మర్యాదగా ఉంటుంది? వెళ్ళమ్మా, వెళ్ళి ఆ కూరలు తీసురా, మనం తరుక్కుందాం. బాగుండదు తల్లి, వెళ్ళు. అలాగే అమ్మా. ఓపెన్ ది గేట్. ఓపెన్ ది గేట్. మెల్లిగా మెల్లిగా. ఏమైందిరా, వెనక్కి వచ్చారు? శవర్ 2 అడుగులు వెనక్కేసిందంటే 10 అడుగులు ముందుకు దూకుతుందన్నమాట. లేదన్నా, గేటు కొక్కే ఉంది కదా, అది తన్నుకొని మన పిల్లి చచ్చా మన పులి పడిపోయింది. రై, ఆవేశంలో అల్లూరు సీతారామరాజే గొలుసులు తెంచుకున్నాడు రా. ఆఫ్టర్ ఆల్ ఈ కొక్కే లెక్క. ఓపెన్ ది కొక్కే. వరలక్ష్మి, నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. నీ కాలయముని నేను. కమాన్ వరలక్ష్మి, కమాన్. వరలక్ష్మి, బయటికి రా. ఏంట్రా సైలెంట్ గా ఉన్నారు, నిద్రపోతున్నారా? బావా బావా బావా, అటు 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 చూడు బావా, అక్క. భాగ్యం, భాగ్యం, నేను అర్చనను తీసుకెళ్దామని వచ్చా, అప్పుడే అందరూ ఒకటే నిన్ను బంధించేశారా? డోంట్ వరీ భాగ్యం. అరే, భాగ్యం చాలా డేంజర్ లో ఉంది. భాగ్యం, నువ్వేం భయపడకు, నేనొచ్చి కాపాడతా. మా సింహాలున్నాయి, సింహాలున్నాయి. భాగ్యం, ఏంటయ్యా, ఏంటా తాగుబోతు మాటలు? ఏం మాట్లాడుతున్నావో తెలియట్లేదా నీకు? నన్నెవరూ ఎత్తుకు రాలేదు, నేనే వచ్చాను. ఓ, శ్రీరాములు వారి అరణ్యానికి వెళ్ళినప్పుడు సీతమ్మోరి అంటే వెళ్ళినట్టు నా ఆపరేషన్ ముందే తెలిసి నువ్వు వచ్చేసావన్నమాట. దట్ ఈస్ ధర్మపత్ని, దట్ ఈస్ భాగ్యం. అసలు ఏం జరిగిందో తెలియకుండా ఊరికే వాక్కు. ముందా తాగుబోతు మందను పంపించి నువ్వు లోపలికి రా. నో లోపలికి, నో బయటికి, అంతా బయట జరగాలి. ఫేస్ టు ఫేస్ డిసైడ్ అయిపోవాలి. అమ్మా అర్చన, నువ్వు రా అమ్మా.
మావయ్య ఎందుకలా అరుస్తున్నారు? అత్తయ్య తనకు తానుగా వచ్చి ఇప్పుడే సమస్యని పరిష్కరించారు. సంతోషంగా ఓ నిర్ణయానికి వచ్చాం. మళ్ళీ మీరెందుకు ఇలా అనవసరంగా గొడవ చేస్తున్నారు? చూడు అర్చన, ఎన్నిసార్లు ఎన్ని మాటలు మాట్లాడినా మళ్ళీ నీ ప్లేస్ పుట్టిల్లే అయిపోతుందమ్మా. అందుకే నో టాక్స్, ఓన్లీ ఫాల్స్. యాక్షన్ టీంతో వచ్చానమ్మా, నీకు ఇంకేం భయం లేదు. నువ్వెవరికి భయపడాల్సిన పని లేదమ్మా. సింహాలతో వచ్చానమ్మా. ఇది నువ్వు ఇక వెనక ముందు చూడాల్సిన పని లేదమ్మా. రామ్మా, వచ్చి కాళ్ళు ఎక్కువ. కమాన్. నిన్ను స్ట్రైట్ గా తీసుకెళ్లి గోపి దగ్గర దించేసి మిమ్మల్ని ఒకటిగా చేసేస్తా. మిమ్మల్ని ఎవరు విడదీయలేదమ్మా. ఇక్కడ మేం చేసేది కూడా ఆ ఏర్పాటే. ఓ వచ్చాడండి వీరుడు వీరంగం వేయడానికి. బావగారు నేను వచ్చింది అర్చనని తీసుకెళ్ళడానికి. పీకల దాకా తాగొచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. అసలు నీకు కాస్త బుద్ధి ఉందా? మాట నిర్ణయం. ఈ లోకంలో ఏ సమస్య అయినా మాట నిర్ణయంతో సాల్వ్ అవుతుందేమో కానీ ఈ సమస్య మాత్రం పరిష్కారం కాదమ్మా. అర్చన, అసలు నీ గోపితో కాపురం చేయాలని ఉందా లేదా? ఉంటే వచ్చాయమ్మా. ఉంది కాబట్టి చర్చ జరిగింది. ఓ నిర్ణయానికి వచ్చాం మావయ్య. మేమిద్దరం కలిసి ఉండాలనుకుంటున్నాం. అయితే ఇంకేం వచ్చాయి, మాతో వచ్చాయమ్మా. వరలక్ష్మి, యువతలో ఈ రంగయ్య అరుస్తున్నాడే, మర్యాదగా మా కోడల్ని మాతో పంపు. ఇదిగో చూడు, మగవాళ్ళ ఇంట్లో లేని సమయంలో ఇలా ఆడవాళ్ళకి కథ చూపించడం, బెదిరించడం ఏం బాలేదు. మర్యాదగా వెళ్ళిపోతే మంచిది. లేకపోతే లేకపోతే ఏంటే? లేకపోతే ఏం చేస్తావా? నువ్వు అనగా వెళ్ళిపోవాలా? నువ్వు బొమ్మగానే పోలా. మా కోడల్ని తీసుకెళ్లకుండా నేను వెళ్ళేది లేదు. ఎందుకు ఇంత రాతంత చేస్తున్నారు? అసలు విషయం తెలుసుకోకుండా ఎందుకు ఇంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నారు? నాకు అన్ని విషయాలు తెలుసమ్మా. నేను తీసుకెళ్లకుండా నేను వెళ్ళను. నిన్ను గోపిని ఒకటి చేసి నా బాధ్యత నేను నెరవేర్చుకుంటానమ్మా. నువ్వు రామ్మా. అయ్యో, నీ మొహం మంట. కూర్చో తల్లి, అక్కడ కూర్చోమ్మా. అయ్యో, తాగుబోతు మోకరేసుకొచ్చి నా కూతురు మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎంత ధైర్యంగా ఇంటి ముందుకు వచ్చారు. మగవాళ్ళు లేరని చెప్పినా వినకుండా దరిద్రులని దరిద్రులు. అర్జున, అమ్మా, అవుతామా? ఓరు దుర్మార్గుడా, నా కూతురు చెయ్యి కోసేసావు కదరా పాపిస్తాడా. నువ్వు నాశనం అయిపోతావు. నీ తాగుబోతాను చెయ్యి దగ్గర వచ్చిందయ్యా. ఎందుకు తెగించావయ్యా? కోడల్ని కూతుర్లా చూసుకోవాలి గాని ఈ దుర్మార్గుడు కత్తితో పొడిచి చంపేసేలా ఉన్నాడు. చూసారా ఎలా కోసేసాడో నా కూతురు చెయ్యిని. వీళ్ళంతా అయితే నాటకం ఆడతారు దరిద్రులు. అమ్మా, ఏమైంది? వినోద్, ఈ దుర్మార్గుడు వరుస చెయ్యి కోసేసాడు రా. ఏమి లేదు అల్లుడు గారు, మా కోడల్ని తీసుకెళ్దామని. వాడి మాటలు నమ్మద్దు. కల్లుడు ఎవడ్రా? చెప్పు. అల్లుడా, ఎంత పని చేసావురా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే పని చేస్తావు నువ్వు? కల్లుడు మాట్లాడకే.
నేను మాట్లాడుతున్నానా ముందతని గేట్ బయట గెట్టేరా ఎందుకలా కొడుతున్నారు? చూడండి, ఆ తాగుబోచ్చు వచ్చినాడు మన అర్చన చేయాలని కోసేశాడు. వీడు మనిషి కదండి, రాక్షసుడు.